యాజ్ పర్ ది బైలాస్ వాళ్ళు చేయలేని పనుల్ని ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళు చేయలేరు, చేస్తారా చేయరా, చేయకపోతే మనం తీసుకున్న జనరల్ బాడీలో దాన్ని కన్క్లూజన్ ఏంటి అది మనం జనరల్ బాడీలో విధి విధానాలు మాత్రమే చేయగలం. మనం పట్టుకెళ్ళి ఈసీ వల్ల పని చేయి అనేది మనం చెప్పలేము. మీరు ఆ వర్క్ చేయండి, ఈ వర్క్ చేయండి అని మనం చెప్పలేము. బట్ కాకపోతే వన్స్ ఎలక్షన్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళు డిఫాక్టో అయిపోతారు, అడాక్ బాడీ అయిపోతుంది. తర్వాత ఒకసారి బాడీ ఎలక్ట్ అయిన తర్వాత దే హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ఆల్ ది అకౌంట్స్. ఇఫ్ దే హ్యావ్ ఒకవేళ వాళ్ళు అకౌంట్స్ మనకి ఆ న్యూ బాడీకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే దే వర్ బి పెనలైజ్ అండ్ దే విల్ బి డిసిప్లినరీ యాక్షన్ టేకన్ అగైన్స్ట్ దెమ్. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ బైలాస్. ఈయన ఉద్దేశం ఏంటంటే ఇంకా ఏమన్నా పనులు ఉంటే ఇప్పుడు నిర్ణయించుకొని చేద్దామా అంటున్నారు. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టింది ఎందుకంటే ఆల్రెడీ ఆ పదవీ కాలం ముగిసిపోయింది 23 నెలలు. ఒక నెలలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి, దానికోసం ఇది పెట్టడం జరిగింది. తప్పొప్పులు ఎత్తడానికి కాదు, కొత్త బాడీని ఎలా ఎన్నుకోవాలి. ఎందుకంటే వారు ఇన్యాక్టివ్గా ఉన్నారు, వారు మేము చాలా బిజీగా ఉన్నాం, మా వల్ల కావట్లేదు, మీరే చేయండి అని మాకు అధికారపూర్వకంగా లెటర్ ఇచ్చారు. అందుకని మనం ప్రాసెస్ ముందుకెళ్తున్నాం. ఏమంటారు? అది